సమయాభావం వల్ల మరి క్లుప్తంగా చెప్పిస్తున్నాం. కానీ తర్వాత ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా దైవజనులు మరి వరకుమారయ్య గారు, బ్రదర్ పిఎస్ వరకుమార్ గారు చాలా కాలంగా వారు సిఎస్ఐ సంస్థల్లో దైవజనులుగా పనిచేస్తూ చాలా పుస్తకాలు కూడా రచించారు. ఈ మధ్యనే నినివే రాజు అనే ఒక పుస్తకం కూడా మరి వాళ్ళు చాలా మంచి పుస్తకం, అది నేను చదివి చాలా దీవించబడ్డాను. ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసేటువంటి కృప కూడా ప్రభు మాకు ఇచ్చారు. మరి గత సంవత్సరంలో ఈ పుస్తకం కూడా ఓపెన్ చేయడం జరిగింది. దైవజనులకు అందరూ కూడా ఇచ్చారు. వారి భాషా శైలి కూడా చాలా బాగుంటుంది. మేము కారులో వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా వివరంగా చాలా చక్కగా చెప్తారు. అయితే ఇది పూర్తి సమయం కాదు ఆయనకి, క్లుప్త సందేశానికి మాత్రం వారికి సమయం ఇచ్చాం. వారు రాజవరంలో చాలా పెద్ద సంఘం ఉంది, సిఎస్ఐ సంఘం, మీకు అందరికీ తెలుసు. చాలా మంచి పరిచర్య చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు అక్కడికి పిలిచి ఈ దీన సేవకునైనటువంటి నన్ను, ఆ పాట వాళ్ళని ఎంత ఆదరించిందో సంఘం అంతా కలిసి అక్కడ నాకు చాలా ఘనమైనటువంటి సత్కారం కూడా చేస్తే దైవజనులో ఉన్న ప్రేమ, ఆ అభిమానం నేను చాలా మంచిగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో కొద్దిసేపు అయినా ఆయనతో కొంచెం వాక్యం చెప్పించాలని, ఎందుకంటే లైవ్ కూడా వెళ్తుంది. చాలామందికి ఒకవేళ దగ్గరికి రాకపోయినా చాలా దీవెనకరంగా ఉంటుంది. చాలా మంచి వక్త అయినా కాబట్టి కొద్ది నిమిషాలే ఇస్తున్నామని చింతిస్తున్నాం, కానీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో మరి అలా చేస్తున్నాం. ఆల్రెడీ 9 అయిపోతుంది కాబట్టి కొద్ది నిమిషాలు వారు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఇద్దాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరుంటే నాకు పేర్లు రాసి అక్కడ పెట్టేస్తే నేను వాళ్ళని ఏదో విధంగా కవర్ చేస్తానేమో. నేనన్నా కాస్త తగ్గించుకొని మొత్తం అందరిని కవర్ చేస్తామండి, ఎవరిని ఇబ్బంది పెట్టం. అలాగే తల్లి. తర్వాత ఓకేనా. దైవజనులకి ఒకసారి చప్పట్లు కొడుతూ మనందరూ కూడా ప్రేమతో ఆహ్వానిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడైన దేవా, ఈ రాత్రి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బోరవంచ గ్రామాన్ని మీరు ప్రేమించి బాలయ్య గారిని, దావిది గారిని, తదితర దైవజనులను మీరు ప్రేరేపించి ఎంతమంది విశ్వాసులను ఇక్కడ సమకూర్చి దైవజనులను మా మధ్యకి నడిపించి ఈ రాత్రి మీ నామం కనపరచబడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, వాక్యముతో బలపరచండి. సేవకులందరూ వారి యొక్క పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్లారా మంచిది. ఈ రాత్రి మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కూటాలు ఏర్పాటు చేసిన బాలయ్య గారు, దావిది గారు, ముఖ్యంగా మరి కావాలని నన్ను మీ మధ్యకి పిలిపించినటువంటి పాలరాజయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సమయం చాలా సమయం అయిపోయింది. నేనైతే కనుక 10 తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా కూటం ఉంచను, ఆపేస్తాను. మంచిది, కొద్ది నిమిషాల సమయం ఉంది. ఏమిటంటే మీ కరపత్రం మీద కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఒక వాక్యాన్ని వేశారు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, సమయం 15 నిమిషాల లోపే నేను ముగిస్తాను. అందులో ఈరోజు మనం చూసింది ఏంటంటే, ఆ తరువాత ఏశావు మారు మనసు పొందగోరి శ్రద్ధగా వెతికి కన్నీరు విడిచినా కూడా అతనికి అవకాశం దొరకక విసర్జించబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటారంటే తెలుగులో, మరి అవకాశం వచ్చినా కూడా దాన్ని మనం వినియోగించుకోకపోతే,
దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. ఎవరిని నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన రెండవ రాకడను ఆలస్యం చేస్తూ అంతటను అందరూ మారు మనసు పొందవాలనని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఒక అవకాశం ఇస్తాడు దేవుడు తన గురించి తెలుసుకోవడానికి. ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే వారు రక్షించబడతారు. నిర్లక్ష్యం చేస్తే గనక దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఏశావు ఆ తర్వాత కన్నీరు విడుచుచు మరలా దేవుని కొరకు, ఆశీర్వాదం కొరకు కన్నీరు విడుచుచు శ్రద్ధగా అతడు ప్రయత్నం చేసినా కూడా అతడికి మారు మనసు పొందే అవకాశము లేదు. అందుకనే ఒంట్లో ఓపుకున్నప్పుడే, కంట్లో చూపు ఉన్నప్పుడే, నోట్లో మాట ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుని అంగీకరించకపోతే ఆ తర్వాత మన ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత, కంట్లో చూపు పడిపోయిన తర్వాత, నోట్లో మాట పడిపోయిన తర్వాత కర్రపోటు మీద పెబువా అనుకుంటూ వచ్చినా కూడా నీకు అవకాశం దొరకదు. ఈ రాత్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి ఒక నలుగురు వ్యక్తులు, వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి ఒక నలుగురు వ్యక్తులను బైబిల్ నుంచి నేను మీకు పరిచయం చేసి నాకు ఇచ్చిన సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. మొదటి వ్యక్తిని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యవ్వనస్తుడైనటువంటి ఒక యువకుడు పరిగెత్తుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చెయ్యాలి అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక యవ్వనస్తుడు, అతడు ధనవంతుడు అని రాయబడింది. అతనంతటికి అతడే పరిగెత్తుకుని యేసు ప్రభు మార్గంలో వెళుచు ఉండగా వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఈ రోజున మోకరించడం అనేది చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని. ఎవరినైనా మోకరించమన్నా కూడా ఈరోజు ఏమైందంటే చెప్పులు పోయినాయండి అంటున్నారు. చెప్పులు కాదు, ఏ చెప్పులు, మోకాలు చెప్పులు అరిగిపోయినాయి అని కానీ పోయినాయి అని కానీ అంటున్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక చెప్ప 1,30,000 చెప్తున్నారు విజయవాడలో. మోకరించే పరిస్థితి ఈ రోజున కనపడ్డలా. రెండోది, మోకరించడం కూడా అవమానంగా, సిగ్గుగా భావించేటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి సమాజం. కానీ ఆ యవనస్తుడు ధనవంతుడైనప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా రోడ్డు మీద మోకరించి యేసు ప్రభువుని మంచి ప్రశ్న అడిగాడు. నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏమి చేయాలి అని. ఈ రోజున ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా ఈ ప్రశ్న సమాజాన్ని తొలిచివేస్తూ ఉంది. ప్రభు దగ్గరికి అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలనేది మనుషులకి అర్థం కాక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది 40 దినాలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది చన్నీళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు, కొంతమంది చద్దన్నం తింటూ ఉన్నారు, కొంతమంది నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు, కొంతమంది ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. చివరికి తన శరీరాన్ని కూడా అందవిహీనంగా మార్చుకుంటూ ఉన్నారు, దారి తెలియక ఇటు వెళ్ళాలనేది. కానీ యవనస్తుడు రావాల్సినటువంటి ప్రభు దగ్గరికి వచ్చాడు, అడగాల్సినటువంటి ప్రశ్న అడిగాడు, ప్రభువు కూడా చెప్పాల్సినటువంటి సమాధానము చెప్పాడు. ప్రభు వారు అతనితో ఏమన్నారంటే, ధర్మశాస్త్రంలో ఉన్నది ఆయనకి తెలియజేశాడు. నీ తల్లిని తండ్రిని గౌరవించు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచారం చేయవద్దు, మోసం చేయవద్దు, పొరుగువాడిని ఆశించవద్దు అని అంటే, ఆ యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ మాకు సండే స్కూల్లోనే చెప్పారండి, ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచే ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినది నీవు వదిలించుకుని. చాలామంది ఏంటంటే కొందరు గుర్రమును బట్టి, కొందరు రథమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది రంగును బట్టి, అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, హోదా బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, ఇంటి పేరుటను బట్టి, కులం పేరును బట్టి, పార్టీ పేరును బట్టి అతిశయపడుతూ ఉంటారు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక అతడు ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని అచ్చటి నుండి వ్యసనపడుచు వెళ్ళిపోయాడని మనం చూస్తూ ఉంటాం. అతడు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ప్రభువుని అడిగాడు, నిత్య జీవం నాకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇవాళ మనుషులకి ఎలా నచ్చుతుందో తెలుసా? ఒక 10 అరటికాయ గెలలు తేవాలి, 10 మంగళవారాలు చేయాలి, 10 శుక్రవారాలు చేయాలి, ఫలానా తేవాలి అని చెబితే మనుషులకు నచ్చుతుంది.
ఆచారంగా ఏదో ఒకటి చేసి ప్రభు యొక్క ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారు తప్ప బైబిల్లో ఉన్నటువంటి మర్మము గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రభు అతనికి చెప్పాడు, నువ్వు ఇన్ని చేసినా కూడా నీవు తగ్గించుకోకపోతే నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు అన్నాడు. లెక్కల్లో మనకు సూత్రం ఉంటుంది. అది ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు 10th క్లాస్లో వచ్చింది ఆల్జీబ్రా. ఇప్పుడు అది 6th క్లాస్లోనే మొదలుపెట్టారు. ఈ ఆల్జీబ్రా అంటే బీజగణితం అంటారు తెలుగులో. దానిలో అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. a+b² చూసారా, a² + b² అంతా చక్కగా చెప్పేశారు. కానీ a+b² మనం ఏమనుకుని స్టెప్స్ వేయాలి? a+b² 0 అనుకుని నువ్వు బయలుదేరితే అప్పుడు నీకు 4వ స్టెప్లోనే 5వ స్టెప్లో వస్తుంది a² + b² + 2ab అని. ఫస్ట్ a+b² ఏమనుకోవాలి? నీవు 0 అనుకుని బయలుదేరాలి. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఆ కాలర్ ఇట్లా ఎగరవేసుకునో, ఇంటి పేరును బట్టో, రంగును బట్టో, రుచిని బట్టో, గాత్రాన్ని బట్టో, చదువును బట్టో రాకూడదు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు తగ్గించుకొని రావాలి. అది అతనికి చేతకాల. ఎవరికి? ఈ ధనవంతుడైన యవనస్తుడికి. అంతే, వెళ్ళిపోయాడు, వాళ్ళకి కనపడలా. రెండో వ్యక్తిని కనుక మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. 47వ వచనములో యోధా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర కోశాధికారిగా ఉన్నాడు. ఆయన వెనకాల సంచి పట్టుకుని తిరిగేటువంటి వాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని దగ్గరగా చూశాడు. ఆయన చేసిన స్వస్థతలు చూచాడు, ఆయన బ్రతికించిన వ్యక్తులను చూచాడు, దయ్యాలు వదలగొట్టినటువంటి వ్యక్తులను చూశాడు, ఆయన బోధ చూశాడు. అన్నీ చూసి 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుని 30 రూపాయలకి అమ్మేశాడు. ఇవాళ మన క్రైస్తవులు కూడా చాలామంది 30 సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, 20 సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఎలక్షన్ వచ్చిందనుకోండి, ఓటుకి నోటు ద్వారా ప్రభువుని అమ్మేస్తూ ఉన్నారు కదా. నీవు లంచం తీసుకున్నావంటే, నువ్వు ఓటేయడానికి డబ్బులు తీసుకున్నావంటే ప్రభువు నీవు అమ్మేసినట్టే. రేషన్ బండిగాడ నువ్వు నీ ముందున్న వాళ్ళని పడదోసి వాళ్ళ మీద పోట్లాడావు అని అంటే నీవు ప్రభువుని అమ్మేసినట్టే. ఇవాళ చాలామంది దేవుడి దగ్గర తప్పు చేస్తూ ప్రభువుని అమ్మేసేటువంటి వారుగా ఉన్నారు. యోధా నాకు బెటర్ అనిపిస్తాడు. ఎందుకంటే ఒకే రోజున అమ్మేశాడు. మనం రోజు యేసు ప్రభువుని అమ్ముతానే ఉంటాం. ప్రతిరోజు బూతులు మాట్లాడినప్పుడు ప్రభువుని అమ్మేస్తాం. మిమ్ములను బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఎక్కడుంది నీ దగ్గర భక్తి? ఎక్కడుంది నీ దగ్గర విశ్వాసం? కొంచెం కష్టం వస్తే బూతులు మాట్లాడేస్తావు, కొంచెం కష్టం వస్తే పోట్లాడేస్తావు, కొంచెం ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావు. మరి క్రైస్తవుడు అయినటువంటి నీ దగ్గర, ప్రభు దగ్గర నువ్వు నేర్చుకున్నది ఏంటి? 3.5 సంవత్సరాలు ఉన్నాడు యోధా. ఆఖరికి ఉరి వేసుకొని కింద పడి 2 ముక్కలుగా పొట్ట చీలిపోయి చనిపోయాడు. ఇవాళ మన భక్తి కూడా అలాగే ఉంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. 3.5 సంవత్సరాలు తిరిగి ఏం సంపాదించుకున్నాడంటే ఊరేసుకుని చచ్చిపోవడం సంపాదించుకున్నాడు. నీ భక్తి నా భక్తి ఎలా ఉందో ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి. 3వ వ్యక్తిని కనుక మనం చూస్తే కనుక 27వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో మనం చూస్తాం. అతను ఎవరంటే పొంతి పిలాతు అని రాయబడింది, రోమా గవర్నర్. అతని దగ్గరికి ఇప్పుడు చూడండి, యేసు ప్రభువే అతని దగ్గరికి తీసుకురాబడ్డాడు. యేసు ప్రభువే పిలాతు దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఈయన అక్కడికి వెళ్ళడం కాదు, ప్రభువే ఆయన దగ్గరికి వచ్చాడు. వస్తే అతను ఏం చేశాడో తెలుసా? చేతులు కడిగేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ప్రభు దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రభువే పిలాతు దగ్గరికి వచ్చాడు. అక్కడికి ఆ తీర్పు తీర్చే సమయంలో భార్య వెనకాల నుంచి చెప్పింది వచ్చి, అయ్యా, ఈ పొద్దున నేను తెల్లవారుజామున ఆయన గురించి నేను దర్శనములో చూశాను, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పినా కూడా అతను ఈ పాపం లేదా ఈ రక్తాపరాధం నా మీదకి నా బిడ్డల మీదకి రాకుండాను గాక అని చేతులు కడిగేసుకుని ప్రభువుని సిలువకు అప్పగించేశాడు. ఈ రోజున కూడా వాక్యము, ప్రభు అంటే వాక్యమే, ఆ వాక్యము నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నా సరే నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. పిలాతుకి నీకు పెద్ద తేడా ఏం కనబడ్డంలా.
ఈ రోజున కూటం ద్వారా కానీ, కరపత్రం ద్వారా కానీ, పాట ద్వారా కానీ, సేవకుడి ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, ఎలాగైనా సరే వాక్యమే నీ దగ్గరకు వచ్చేసింది. అంటే ప్రభువే నీ దగ్గరకు వచ్చేసినా కూడా ఇది నాది కాదులే అని చెప్పి నువ్వు శుభ్రంగా అంటలు తోముకుంటున్నావు టీవీ అక్కడ పెట్టేసి. కూర్చుని వినేవాళ్ళు ఎవరో వాక్యం వినేవాళ్ళు ఎవరో కనపడతారు. ఒక 20-30 నిమిషాలకి మించి వాక్యం వినేటువంటి అంత ఓపిక కూడా వాళ్ళ మనుషుల్లో లేదు. పిలాతు కూడా వచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇక 4వ వ్యక్తిని మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే కనుక సిలువ మీద ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి దొంగ చచ్చిపోయేటప్పుడు అతనికి ఒక అవకాశం వచ్చింది. చూడండి, ప్రభువుతో కలిసి చనిపోయే అవకాశం వచ్చింది. ప్రభువుతో కలిసి చనిపోయే అవకాశం వచ్చింది. ఆ చనిపోయే పరిస్థితిలో కూడా అతను పొగర తగ్గట్ల. ఏమన్నాడంటే, నువ్వే గనక రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడుతున్నాడు. చనిపోయే పరిస్థితిలో కూడా అతను ప్రభువుని అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ఇవాళ చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా, ముసలి వాళ్ళైనా కూడా, విషయం తెలుస్తున్నా కూడా, అర్థమవుతున్నా కూడా ప్రభువుని అంగీకరించలేకపోతూ ఉన్నారు. మొన్న మా సంఘంలో ఒక ఆయన, ఏమంటే మరి మీరు చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తున్నారు, 60 సంవత్సరాలు వచ్చేసింది, మరి బాప్తిసం తీసుకోండి ఇప్పటికైనా అంటే, నాకు డైరెక్ట్గా చెప్పడానికి ధైర్యం చాలక ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా వరకుమార్ గారు నన్ను అడుగుతున్నారు, నాకు పొందాలని ఉంది కానీ కొంచెం చుట్టాను సినిమా ఈ 2 ఉన్నాయండి, నాకు ఎక్కువ లేవంట. పొద్దున్న ఒక చుట్ట కాలుస్తాడంట, టీవీలో సినిమా చూస్తాడంట. ఎప్పుడుకు నువ్వు మానేస్తావు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత? చింత చచ్చినా కూడా పులుపు చావనటువంటి విధానాలు ఇవాళ క్రైస్తవ లోకంలో కొనసాగుతున్నాయి. ఈ 4 వ్యక్తులను మనం చూస్తే, ఒకడు యవనస్తుడైనటువంటి యువకుడు, రెండవది ఇస్కరియోతు యోధ, మూడవది పొంతి పిలాతు, 4 సిలువ మీద ఉన్నటువంటి మొదటి దొంగ. వారికి ప్రభువును సంధించే అవకాశం వచ్చినా, ప్రభువు వారితో మాట్లాడే అవకాశం వచ్చినా కూడా ఈ 4 వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మనం మూలవాక్యం అదే చూసాం. ఏశావు ఆ తర్వాత కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెదికుచు మారు మనసు పొందగోరెను కానీ అతనికి అవకాశమో దొరకలేదు. ఇకపోతే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకొక 4 చెప్తానన్నాను కదా. ఒక్కొక్కళ్ళ గురించి చాలామంది వివరించాలంటే కానీ సమయం లేదు. దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి మనం చూద్దాం. ఇక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా వినియోగించుకున్నటువంటి వ్యక్తులు 4లో చూస్తే, మొదటి వ్యక్తి ఎవరు వస్తారంటే మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి సమరయ స్త్రీ ఒక ఆమె కనపడుతుంది. 28వ వచనంలో ఆమె వెంటనే తన కొండను విడిచి అనే మాటను చూస్తాం. చూడండి, సుకారు అనేటువంటి ఊరిలో యాకోబు బావి దగ్గర ప్రభువుతో మాట్లాడే అవకాశం ఆమెకు వచ్చింది. చూడండి, ప్రభువుతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇద్దరు సంభాషించుకున్నారు. ఆమె అంది, యేసు ప్రభు అన్నాడు, నాకు నీళ్ళు అని అడిగాడు. అంటూ ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు కనుక తాగితే మరలా నీకు దాహం అవ్వదని చెప్తే ఏమనుకుంటుంది, ఆయన ఏదన్నా మాయమంత్రం చేసి ఇస్తాడేమో అనుకుంటుంది. వాళ్ళందరూ కోరుకుంటుంది అదే. భక్తి చేయరు, ప్రార్థన చేయరు, పశ్చాత్తాపడరు, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోరు, కానీ ఓం భీం పట్టని చెప్పేసి జబ్బు తగ్గించేయాలి అంతే. ఇవాళ మనుషులు కోరుకునేది అదే. కానీ ఈ అమ్మాయి కూడా అలాగే కోరుకుని అంటుంది ప్రభువుతో, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఆయన ఒకవేళ ఈ నీళ్లు ఈ బావిలోకి దిగి నీళ్లు తేవాల్సి వస్తుంది మెట్లలో నుంచి, అంత కష్టం లేకోకుండా ఆయన ఏదన్నా ఊరికినే చెయ్యట్టంటే బిందు నిండిపోద్దేమో అనుకుందామె. కానీ ఆయన అన్నారు, మంచిదేనమ్మా, నేను నీళ్ళు ఇస్తాను నీకు, ఇంటికెళ్ళి మీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. అవంటుంది, నాకు పెనిమిటి లేడు అంటుంది. ప్రభు అంటాడు, నీవు సత్యమే చెప్పిదివి, నీకు పూర్వం 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అన్నాడు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 6 ఉన్నట్టు అని మనం అనుకుంటాం. కానీ పెనిమిటి అని అంటే అక్కడ భర్త అని కాదు. పెనిమిటి అని అంటే ఆమె దేవుడు అని అర్థం. ఆమె 6 రోజులు 6 రకాల దేవతలను పూజ చేసేటువంటి వ్యక్తి, విగ్రహారాధికురాలు. అంతేగాని ఆమెకు 6 భర్తలు ఉన్నారని కాదు అక్కడ దాని అర్థం. ఆమె 6 రకాలను పూజించేవాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఒక తెలిసిన ఆమె ఉంది. ఆమె కూడా మీ నెక్కలం గొల్లగూడానికి సంబంధించిన ఆమె ఒక రోజున అంది, అన్నయ్య నేను సోమవారం ఏమో ఫలానా దగ్గరికి వెళ్తా, మంగళవారం ఫలానా దగ్గరికి వెళ్తా, బుధవారం ఫలానా దగ్గరికి వెళ్తా, శుక్రవారం ఫలానా దగ్గరికి వెళ్తా.
వారానికి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, అసలైన దేవుడిని విడిచిపెట్టి. ఈమె కూడా అదే పని చేసేది. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, అమ్మా, ఒక దినం వస్తూ ఉన్నది, అప్పుడు మనుషులు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే రోజు వచ్చింది, అది ఇదిగో వచ్చే ఉన్నది అని అన్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఆమె తన కుండను విడిచి, అనగా తన పాపమును విడిచిపెట్టి, పాపం అంటే మళ్ళీ వ్యభిచారం అనుకోవాకండి, ప్రార్థన మానేయటమే పాపం. ఇంకా అంతకంటే పెద్ద పాపం ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో. అందుకనే ప్రభువారే అన్నారు, వ్యభిచారికైనా పరలోకంలో స్థానం ఉంది కానీ వేషధారికి ఇక్కడ ప్రార్థన మానేయటమే పాపం. ఆదివారమే మనకు అన్ని పనులు వస్తాయి. నవారు ఇప్పుడు నానబెట్టాలంటే ఆదివారమే, ఇల్లు ఇప్పుడు అలకాలంటే ఆదివారమే, ఒక మంచి ఆహారం వండుకోవాలంటే చక్కగా వండుకొని గోంగూర కానీ దోసకాయ కానీ వేసుకుని వండుకొని తిన్నాక కానీ మనం నిదానంగా ప్రార్థనకి రాగలం. ఆదివారమే దొరుకుతుంది మనకి. ప్రార్థనకు ఉరుకు పరుగుల మీద మాత్రం రాము. అదే ఇంకా దేనికైనా సరే ఉరుకుల పరుగుల మీద అయితే మనం వెళ్తాం. ఈమె వెంటనే తన కొండను విడిచి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడటానికి రండి, ఈయన మెస్సయ్యా కాడా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువుతో మాట్లాడే అవకాశం రాగానే ఆమె ఆయనకు సాక్షిగా మారిపోయింది. అనేక మందిని ప్రభు దగ్గరికి ఆమె నడిపించినట్లుగా క్రింద వచనాల్లో మనం చూస్తాం. ఇక రెండో వ్యక్తిని ఎవరు అని అంటే కనుక, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. గెరాసీనుల దేశంలో దయ్యాలు పట్టినటువంటి వాడు ఉన్నాడు. అతని పేరే సేన, ఎందుకంటే అనేక దయ్యాలు అతన్ని పట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అతను కూడా యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు నజరేయుడైన యేసు అని కేక వేసినప్పుడు అతను ఎలాంటి వాడో 5వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తాం. అతడు ఎవరూ బంధించలేకపోయాడు, అతన్ని ఎవరూ సాధు చేయలేకపోయాడు, గొలుసులతో కట్టినా కూడా తెంపేసుకునేవాడు, రాళ్లతో తనకు తానే గాయాలు చేసుకునేవాడు. ఈ రోజున కూడా చాలామందికి తమకు తామే గాయాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ శరీరంలో అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు గాయాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా కొట్టి ఇలా పెడతా ఉన్నారు, అది ఎక్కడో క్యాన్సర్కి దారి తీసేస్తూ ఉన్నది. కొంతమంది ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగే పని మీదే ఉంటున్నారు చాలామంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు గుడికాయలు చెడిపోయినాయి, కార్జింకాయలు చెడిపోయినాయి, మెడకాయ చెడిపోయింది, అన్ని కాయలన్నీ చెడిపోయినాయి అంటున్నాడు డాక్టర్ గారు. ఎవరికి వాళ్ళకి గాయాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కడిలో ఒక్కొక్క రకమైనటువంటి దయ్యాలు ఉన్నాయి. ఇక స్త్రీల గురించి చెప్పాల్సి వస్తే కనుక జంగారెడ్డి గుడి దగ్గర ఒక రోజు కోటానికి పిలిచారు. ఇట్లాగే వెళ్ళాను నేను. 9:30 దాకా ఎవరు రాలా. ఏంటి అయ్యగారు ఎవరు రాలేదు, మరి మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలి కదా అని అడిగితే, సీరియల్ అయిపోయిన తర్వాత కానీ వస్తారండి అందరూ నిదానంగా అన్నారు. ఏమంటే సోమవారం ఒక సీరియల్, బుధవారం ఒక సీరియల్, ఏ సీరియల్కి ఆ సీరియల్ గది ఉంది నీకు, హృదయంలో ఆ దయ్యం ఉంది నీకు మ్యూజిక్తో శుద్ధాగా తెలుసు మొత్తం. మ్యూజిక్తో సహా ఏ సీరియల్ మ్యూజిక్ వస్తే నువ్వు ఆ సీరియల్ పేరు చెప్పగలిగిన పరిస్థితి నీ దగ్గర ఉంది. ఆ రోజు నువ్వు సేనాగాడి దయ్యంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో, 2000 దయ్యాలు, అంతకంటే ఎక్కువ దయ్యాలు వాళ్ళ మనలో ఉన్నాయి. అటువంటి వాడు కూడా ప్రభువుతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అతడు రక్షించబడినట్లుగా మనము చూస్తాం. అతడు స్వస్థ చిత్తుడై, ప్రభువా నేను వెనకాల సేవ చేయడానికి వచ్చేస్తానంటున్నాడు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు నువ్వు భక్తి విశ్వాసంలో కొనసాగుతూ కూడా నీ సేవకుడికి, నీ సంఘానికి కూడా నువ్వు సహకరించేటువంటి స్థితిలో ఈ రోజున మనము లేము ప్రియులారా. చూసారా, రెండో వ్యక్తిని ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో వ్యక్తిని ఎవరనంటే కనుక సిలువు మీద ఉన్నటువంటి రెండవ దొంగ. అప్పటికప్పుడే యేసుతో పాటు పరలోకానికి వెళ్ళాడు. చూడండి, ప్రభువుతో చనిపోయే అవకాశం వచ్చింది. ఎలా ఉపయోగించుకున్నాడంటే, ఆయన బాప్తిసం పొందపోయిన పరలోకానికి ఎట్లా వెళ్ళగలిగాడంటే, ఒకటి తాను పాపిని అని గ్రహించాడు, 2 యేసుని రక్షకుడు అని గ్రహించాడు. తర్వాత రోమపత్రికలో మనం చూస్తాం, ఎవడైనా ప్రభువు నామమున ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడని మనం చూస్తాం. సిలువ మీద అతను ఒప్పుకున్నటువంటి మాట ఏమిటి తెలుసా? ఇదిగో ఈ శిక్ష మనకైతే న్యాయమే కానీ ఆయనకు ఇది సరైన శిక్ష కాదు, వేయాల్సిన శిక్ష కాదు అన్నాడు. ఈ శిక్ష మనకు న్యాయమే అంటే దాని అర్థం ఏంటి? మనం తప్పు చేసాం, మనం దొంగతనం చేసాం, దొంగలుగా ఉన్నాం కాబట్టి ఈ శిక్ష మనకి కరెక్టే అని ఒప్పుకున్నాడు. రెండవది ఏం చేశాడంటే, ఆయన వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ప్రభువు రెండోసారి వస్తాడని, ఆయన రాజ్యం వస్తుందని, ఆయన రక్షకుడని గ్రహించి ఈ 2 మాటల సిలువ మీద ఒప్పుకున్నాడు.
ఈ రాత్రి ఒకవేళ ఈ అవకాశం నీదే అంటే గనక, ఈ అవకాశం నా కోసమే ఇక్కడ కూటమి పెట్టారంటే గనక నీవు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మొదటిది ప్రభువా నేను పాపిని, రెండవది నీవు రక్షకుడవు కాబట్టి నీవు నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగితే, ఒకవేళ ఈ కూటమి నీ కొరకే పెట్టారేమో, నాకైతే తెలియదు. అది ప్రభువుకి నీవు ఎంత దూరంగా ఉన్నావో నీకు తెలుస్తుంది. చూడండి, మాట విని మనసు మార్చుకున్నది మొదటి వ్యక్తిని సమరయ స్త్రీని మనం చూసాం. రెండవది గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని చూసాం, దయ్యాలు పట్టినవాడు. మూడో వ్యక్తిని సిలువ మీద ఉన్నటువంటి రెండవ దొంగను చూసాం. లాస్ట్ వాక్యం ఏమిటంటే కనుక మీరు చూస్తే ఈ లోక సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే కనుక, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఎవరైనా జక్కయ్య. ఎలాంటి వాడు జక్కయ్య? సొంకరి. సొంకరి అంటే పాపి కాదు, సొంకము అంటే పన్ను వసూలు చేసేటువంటి వాడు. అతను అన్నాడు, ప్రభు వచ్చాడు, చెట్టెక్కాడు జక్కయ్య. యేసు ఎవరో అని చూడగోరి ఆయన చెట్టెక్కి ఉన్నాడు. ప్రభు కరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి రావాలన్నాడు. ఈరోజు కూటమి అయిపోయాక, అమ్మ రేపు పొద్దున మీ ఇంటికి వస్తాం, మేము ప్రార్థన పెడతామంటే ఎంతమంది రెడీగా ఉంటారు? ఒక్కరు కూడా ఉండరు. ఏమంటారు? అయ్యగారండి, మరి రేపే పరీక్ష వచ్చిందండి పిల్లడికి, పోనీ వచ్చే వారం 9వ తారీఖు ఎప్పుడు వచ్చిందో చూడండి అని మేమే క్యాలెండర్ చూసి చెప్పాలన్నమాట. ఎవరైనా సరే రేపు ఎల్లుండి అని అంటే ఎవరు కూడా వాయిదా వేసే విధానం ఎవరిదంటే సాతానుది. జక్కయ్య ఏమి ఆలస్యం చేయలే. నేను అనుకుంటాను ప్రభు వచ్చి జక్కయ్య దిగిరా అంటే దూకేశాడేమో అనుకుంటాను. నేనైతే దిగుకొండడం దూకేసి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు ప్రభువుని. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి ప్రభు వెళ్ళాడు, ప్రభుతో పాటు చాలామంది శిష్యులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పాలరాజు అయ్య గారు చెప్పినట్టు ఫలానా అయ్యగారు వాక్యం చదువుతారు, ఫలానా అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఫలానా వారు పాట పాడతారని ఏం చెప్పాలా? ఏమైనా మాట్లాడినట్టుంది అక్కడ? ఏమీ లేదు. ప్రభు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. జక్కయ్య ఆయన ముఖంలో చూసి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా సరే నా ఆస్తిలో సగమో పేదలకు ఇచ్చేస్తా ఉన్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే అతనికి 4 రెట్లు వేసి నేను ఇచ్చేస్తానని చెప్పాడు. యేసు ప్రభు కూడా ఏమి ఎక్స్ట్రా మాట్లాడాల. వెంటనే అంటున్నాడు, ఇతడును అబ్రహాము. ఎలా చెప్పాడు తెలుసా? యేసయ్య ముఖములో తన యొక్క రహస్య పాపములు కనబడ్డాయి అంతే. అక్కడ ఎవరున్నారనేది చూసుకోలేదు. ఇక ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రభువు దగ్గర పబ్లిక్గా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా డబ్బులు తీసుకుని ఉంటే 4 అంతలు కట్టేస్తానన్నాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, అసలు అబ్రహాం ఎక్కడ, జక్కయ్య ఎక్కడ? అసలు ఆ వంశావళి ఎక్కడ, జక్కయ్య వంశావళి ఎక్కడ? అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది, జక్కయ్య విశ్వాసం ఎలాంటిది, ఎంత పాపిగా ఉన్నాడు. కానీ పశ్చాత్తాప పడగానే అబ్రహాం సంతానంలోనికి చేర్చబడ్డాడు. వాయిదా వేసుకోలేదు. వెంటనే ప్రభువుని అంగీకరించి తన పాపాన్ని పబ్లిక్గా ఒప్పుకున్నాడు. యేసు ప్రభు చేత అతను అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నారు, నేడు ఈ ఇంటికి యజమాని మారితే, యజమాని రక్షణ పొందితే ఇంటిల్లో 10 రక్షణ పొందుతారు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆడవాళ్ళు ప్రార్థనకు వస్తారు కానీ మగవాళ్ళు ప్రార్థనకు రారు. మగవాళ్ళు మారడు. ఇంట్లో మగ మనిషి యజమానుడు మారకుండా ఇంట్లో రక్షణ ఎలా వస్తుందండి? అంటే భర్తను ప్రభువు దగ్గరికి నడిపించుకోవాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉండాలి. నేను ముగిస్తున్నాను. 4 వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. 4 వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. 4 వ్యక్తులు ఎవరు? మొదటి వ్యక్తిని కనుక మనం చూస్తే మార్గములో నడుస్తున్నటువంటి మోకరించిన యవ్వనస్తుడు. రెండవ వ్యక్తి యోధా, మూడవ అతను పిలాతు, 4వది సిలువ మీద మొదటి దొంగ. వచ్చిన అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మరి యొక్క 4 సమరయ స్త్రీ, అలాగే గెరాసీనుల దేశంలో దయ్యం పట్టినటువంటి వాడు, 3వది సిలువ మీద 2వ దొంగ, 4వది జక్కయ్య. ఇంకా చాలామంది ఉన్నారు. మీకు 4 ఉదాహరణగా బైబిల్లోంచి చూపించాలని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వారు పరలోకానికి వెళ్ళారు. ఏశావు అటు తర్వాత కన్నీళ్లు విడుచుచు మారు మనసు పొందడానికి శ్రద్ధగా వెదికినను అతడు విసర్జించబడినని మీకు తెలుసును కదా. అప్పులారా, ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా ఇంకా జరగవలసినటువంటి
మరి అయ్యగారి యొక్క వర్తమానం ద్వారా ఈ రాత్రి నీదే అనుకుంటే గనక ఈ వచ్చిన అవకాశాన్ని విని నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువు వైపు తిరిగితే ఆ జక్కయ్యలాగా ప్రభువు నిన్ను రక్షించుకుంటాడు. ప్రభు సాక్షిగా నీవు ఉంటావు. దేవుడు తన మాటలు దీవించునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము బిడల్లో ఆలోచన రేకెత్తించడానికి సహాయం దయచేయండి. ఇంకా నువ్వు మాట్లాడనటువంటి దైవజనులను జరగనున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అయ్యగారు థ్యాంక్ యూ. చాలా చక్కటి వర్తమానం ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామంని మహిమపడతాం. సో సుత్తు లేకుండా స్ప్రైట్ అంటారు కదా, అలాగా అసలు చాలా చక్కగా చాలా చక్కటి సూటిగా చాలా మంచిగా మాట్లాడారు. నిజంగా చాలా అంటే అనుభవంతో కూడిన మంచి సందేశం అది. ఈ సభకి చాలా మంచి సందేశంగా నేను భావిస్తున్నాను. విన్నటువంటి వాళ్ళు కనీసం ఒక్కరైనా జక్కయ్యలాగా మరి వెంటనే ఇది నా కోసమే అని ఈరోజే ప్రభువుని కనుక మీరు సొంత రక్షణ అంగీకరిస్తే బాలయ్య గారు పడిన ప్రయాసకు ₹1,00,00,000 లాగి తగిలినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో సమయాన్ని ఇక వృధా చేయట్లేదు.